టీ20 ప్రపంచ కప్కు ముందు ఆఖరి సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన 3 మ్యాచ్ల పోరును 3-0తో సొంతం చేసుకుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన చివరి టీ20లో భారత్ రెండో సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లు 16 పరుగులతో సమంగా నిలిచాయి. రెండో సూపర్ ఓవర్లో ముందుగా భారత్ 11 పరుగులు చేయగా ఆఫ్ఘాన్ 1 పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో 2 వికెట్లు పడితే ఇన్నింగ్స్ ముగిసినట్టే. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక భారత్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రోహిత్ శర్మ 69 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్లతో 121 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రింకు సింగ్ 39 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 69 నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరు 5వ వికెట్కు 95 బంతుల్లోనే అభేద్యంగా 190 పరుగులు జోడించారు. తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 పరుగులు గుల్బదిన్, ఇబ్రహీం జద్రాన్లు హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అంతకుముందు ఫరీద్ వేసిన 3వ బంతిని భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగిన యశస్వి కోహ్లీ తొలి బంతికి డకౌట్. అంతా నిశ్శబ్దం ఫామ్లో ఉన్న శివం దూబే కూడా కీపర్కు క్యాచ్ ఇవ్వగా తర్వాతి ఓవర్లో తన బంతికే సామ్సన్ కూడా 0కే అవుట్. 5వ ఓవర్ 3వ బంతి ముగిసేసరికి స్కోరు 21-4 అయితే రోహిత్, రింకు భాగస్వామ్యంతో జట్టుకు భారీ స్కోరు అందించింది. 15 ఓవర్లు ముగిసేసరికి 109-4తో స్కోరు మరీ గొప్పగా ఏమీ లేదు. అయితే చివరి 5 ఓవర్లలో భారత్ ఏకంగా 103 పరుగులు ఫోర్లు, సిక్సర్లతో రోహిత్, రింకు సింగ్లు వీర విధ్వంసం సృష్టించారు.